ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ అంజన. ఈరోజు కార్తీక మాసంలో 9వ రోజు, అలాగే 9వ అధ్యాయాన్ని చదివి వినిపించబోతున్నాను. తప్పకుండా ఈ కార్తీక పురాణంలోని ఈ అధ్యాయాలు మనందరం కలిసి విని చదవడం ద్వారా మనం చేసుకున్న పాపాలన్నీ పోయి ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ 9వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. మీరు కూడా తప్పక వినండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. సో ఆ విధంగా నాకు ఎంతో కొంత మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు 9వ అధ్యాయం, స్వర్గ నరకాల వివరణ. స్వర్గానికి అజామీళుని తీసుకుపోతున్న విష్ణుదూతలను యమభటులు వెంబడించారు. అజామీళుని ప్రాణం యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం తీసుకుపోవాల్సి ఉంది. కానీ తమ పనికి విష్ణుదూతలు అడ్డం వచ్చారు. వారిని ఎదిరించే శక్తి లేక వారి వెంట పడలేక తప్పలేదు. ఆ విధంగా తమ కూడా వస్తున్న యమదూతలను చూచిన విష్ణుదూతలు వారితో, ఓ యమదూతలారా, మీకేమని ఆజ్ఞ ఇచ్చాడు? యమదండనకు ఎవరు అర్హుడు? పుణ్యాలను పోగొట్టే పాపాలేవి? మా ప్రశ్నలన్నింటికీ మీరు జవాబు చెప్పండి అన్నారు. అప్పుడు యమదూతలు వినయంతో, పుణ్యాత్ములైన ఓ విష్ణుదూతలారా, మా మాట వినండి. మా స్వామి మాకు ఈ విధంగా ఆజ్ఞాపించారు. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశము, గోవు, సంధ్యలు, పగలు, దిక్కు, కాలము ఇవన్నీ మానవుల మంచి కార్యాలకు సాక్షులు. ఇవన్నీ మానవుని చెడు కార్యాలను గమనిస్తూ ఉంటాయి. అందువలన మానవుడు దండనార్హుడవుతాడని వేరే చెప్పనవసరం లేదు. ఎవడు శృతి స్మృతులను దూషిస్తాడో, మంచివాళ్లను నిందిస్తాడో, ఎవడు వేద మార్గం నుండి భ్రష్టుడవుతాడో, చేయరాని పనులు ఎవడు చేస్తాడో అటువంటి వాడు యమదండనకు గురవుతాడు. గురువును కాలుతో తన్నిన వారిని, విద్యుక్త ధర్మ పరిత్యాగం చేసిన వారిని, ప్రాణహింస చేసిన వారిని, ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పేవారిని మా ప్రభువైన యమధర్మరాజు కఠినంగా దండిస్తారు. దయా దాక్షిణ్యాలు సహనం లేనివాడు, పరుల భార్యలను పొందేవాడు, లేని పనులు చేస్తున్నట్లు నటించేవారును, ఇచ్చి తీసుకునేవారు యమలోకంలో కఠినమైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఎవడు నాకంటే దాత ఇంకొకడు లేరని అహంభావానికి లోనవుతాడో, ధనలోపము వలన తప్పుడు సాక్ష్యాలిస్తాడో వారు తప్పక యమదండనార్హులు. ఇతరుల సంపదలు అనుభవించేవాళ్ళు, మిత్రద్రోహులు, పరుల పిల్లలను చూచి అసూయపడేవాళ్ళు, కన్యాశుల్కం తీసుకొని జీవించేవాళ్ళు, పెళ్లి చెడగొట్టేవాళ్ళు, వడ్డీ వ్యాపారంతో ధనం సంపాదించేవారు యమలోకంలో నరకాన్ని వారు అనుభవించక తప్పదు. పిసినారితనం వలన పితృ శ్రాద్ధం పెట్టని వారు, నిత్యకర్మలను విడిచిపెట్టిన వారు, నూతులు, కాలువలు, చెరువులు మొదలైన జల సదుపాయాలను పాడు చేసేవారు మా నుండి తప్పించుకొనలేరు. కూలికి పంటలు చేసేవాడు, పితృశ్రాద్ధాన్ని భుజించేవాడు, పరుల పాశాన్ని వదలనివాడు యమబాధకు గురికాక తప్పదు. బ్రహ్మహత్య చేసేవారు, గోవులను అశ్వాలను చంపేవారు, ఇతరులకిచ్చేదాన్ని ఇవ్వకుండా చెడగొట్టేవాడు, బ్రాహ్మణునికి దానం చేయనివాడు, శరణు అన్నవారిని చంపేవారు యమ మందిరానికి వెళ్లి శిక్ష అనుభవించాల్సిందే. ఈ అజామీళుడు పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ వీడు చేయని పాపాలు లేవు. పుట్టింది మొదలు చనిపోయే వరకు అన్ని పాపాలే సంపాదించుకున్నాడు. ఇట్టి పాపాత్ముడు విష్ణులోకానికి వెళ్ళడానికి అర్హుడు ఎలా అవుతాడు అని యమదూతలు అడిగారు. యమదూతల సందేహం విన్న విష్ణుదూతలు మందహాసంతో గంభీరంగా, మీరు ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయారు. చెడ్డ స్నేహాలు మాని సత్పురుషులను ఆశ్రయించినవాడు, పరబ్రహ్మయందు మనస్సు నిలిపి సత్ప్రవర్తనకై సత్యవ్రతుడై నిత్యం జప తపాలు చేసుకునేవారు, స్నాన సంధ్య జపాలయందు ఆసక్తి కలిగి అగ్నిహోత్రమును కొలుస్తూ అన్ని భూతాలయందు దయగలవాడు యమలోకానికి పోవాల్సిన పని లేదు. అన్నదానం చేసేవారు, మంచినీళ్లు దానం, గోదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు యమదండనకు లోబడరు. దారులందు బీదవారి కొరకు శరణాలయాలు, సత్రములు కట్టించేవారు, అనాథ ప్రేత సంస్కారం చేసేవారు యముని సన్నిధిని చూడరు. పిల్లలకు విద్యాదానం చేసేవారు, భక్తితో పరోపకారం చేసేవారు లేదు. భక్తితో విష్ణువును అర్చన సల్పేవారు, విష్ణు సన్నిధానంలో ఉత్తమ జపం చేసినప్పటికీ, భగవత్ ప్రీతికై పెళ్లిళ్ళు, ఉపనయనాలు చేయించినప్పటికీ అన్ని దోషాలు పరిహారం అగుట వలన యముని సన్నిధికి పోవాల్సిన పని లేదు.
మార్గములో పేదల కొరకు శరణాలయాలు, సత్రములు కట్టించేవారు. అనాథ శవ సంస్కారం చేసేవారు యముని సన్నిధి చూడరు. ప్రతిరోజు సాలగ్రామానికి నమస్కరిస్తూ ఉండే మానవులు పాపాలు పొందరు. ఎల్లప్పుడూ మెడలో తులసి పూసలందు సాలగ్రామవాసి అయిన నారాయణుని అర్చించే పుణ్యాత్ములు యముని ఆజ్ఞకు లోను కారు. ఎవరి ఇంట తులసి ఉంటుందో, ఎవరి ఇంట హరికథా కాలక్షేపం జరుగుతుందో, ఎవరు సదా గీత పారాయణం చేస్తూ ఉంటారో వారు యమఛాయలకే పోరు. శ్రీ సూర్య భగవానుడు తులారాశిలో నుండి సమయమున కానీ, మకర రాశిలో ఉన్న సమయాన కానీ, మేషంలో ఉన్నప్పుడు కానీ స్నానం చేసేవారు అధమలోకాల వద్దకు వెళ్లరు. రుద్రాక్ష పూసలు ధరించి జపం చేసేవారు దానపరులు ఎప్పటికీ యమలోకానికి వెళ్లరు. అచ్యుత, అనంత, గోవింద, కృష్ణ, నారాయణ అని అంటూ నిత్యం ఎవరు శ్రీనారాయణునికి పూజలు ఉనర్చెదరో వారు అధోలోకాలు పొందరు. ఎవరైతే మణికర్ణికా నదీ తీరమున హరినామ స్మరణ చేస్తూ చనిపోతారో వారిని పాపాలు ఒనర్చినను యమసన్నిధికి వెళ్లరు. బంగారం దొంగతనం ఒనరించిన వాడు, మద్యపానం సల్పువాడు, మిత్రుని చంపినవాడు, బ్రహ్మచర్యము ఒనరించినవాడు, బ్రహ్మ హత్య ఒనరించినవాడు, గురుపత్నిని కోరినవాడు, గురువును, స్త్రీలను, రాజును హతమార్చినవాడు, వీరే కాక మిగిలిన ఏ రకం పాపం చేసిన వారైనా చివరి కాలంలో భగవంతుని స్మరిస్తే వారి పాపాలు పోతాయి. భగవన్నామ స్మరణ చేయుట వలన పాపాలు హరిస్తాయని పెద్దలు అంటున్నారు. చపలుడైనప్పటికీ, పాపాత్ముడైనప్పటికీ, వ్రతాన్ని ఉల్లంఘించిన వారైనప్పటికీ, హరి అని పరధ్యానంగా అన్నప్పటికీ నరకానికి వెళ్ళడు. ఎవరైతే సకల పాపాలు పోగొట్టే హరినామాలన్నింటినీ ఉచ్చరిస్తాడో వాడు నరక బాధల నుండి విముక్తుడవుతాడు. జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలు కానీ, ప్రాయశ్చిత్తం వలన పోని పాపాలు కానీ, ఏ విధమైన పాపాలు ఉన్నప్పటికీ సురులకైనా మానవులకైనా హరి యొక్క నామ సంకీర్తనం చేయటం వలన తొలగిపోతాయి. ఈ అజామిళుడు తన ప్రాణాలను వదులుతూ భగవంతుని నామమును ఉచ్చరించినాడు కాబట్టి ఇతను చేసిన పెద్ద చిన్న పాపాలన్నీ హరించాయి. దీనికి సందేహం లేదు. అగ్నిహోత్రంలో వేసిన దూది మాదిరిగా ఇతని పాపాలన్నీ పటాపంచలయ్యాయి అని విష్ణుదూతలు యమదూతలతో చెప్పి అజామిళుని విమానంపై వైకుంఠం తీసుకొని పోయారు. అజామిళుడు యమదూతలకు, విష్ణుదూతలకు జరిగిన చర్చ విని ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాడు. కిన్నెరలను చూడాలనే కోరిక వానికి కలిగింది. భగవంతునికి తన శిరస్సుతో నమస్కారం చేసి విష్ణుదూతలతో, ఓ మహాత్ములారా, తమ దర్శనం వలన ధన్యుణ్ణి అయ్యాను. మహాపాపాత్ముడనైన నేను మీ అనుగ్రహం వలన అన్ని పాపముల నుండి విముక్తుడనైతిని. పాపాలిచ్చే మహా నికృష్టమైన పని నేను ఎంతో చేశాను. నాలో ఒక్క మంచి పని కూడా లేదు. మూఢత్వము వలన వేరే దిక్కులేని వారును, ముసలి వాళ్లను, వేర్వేరే వద్ద ఉండని వారు అయినా నా తల్లిదండ్రులను వదిలిపెట్టి మోహావేశం వలన మధుపాన మత్తురాలైన నీచ స్త్రీని స్వీకరించాను. ధర్మహానిని కలిగించేవారు పాపాత్ములు పోయే నరకంలోకి నేను వెళ్ళవలసిన వాడిని. కలో లేక నిజమో కూడా తెలుసుకోలేకపోవచ్చున్నాను. పూర్వ జన్మలో నేను చేసుకున్న పాపాలు తొలగిపోయాయి. ఓ కృష్ణ, ఘోరమైన ఆయుధాలు ధరించిన యమదూతలు ఏమైపోయినారు? నేను పూర్వజన్మలో ఏమైనా పుణ్యకార్యాలు చేసి ఉండాలి. ఈ విధంగా కాకపోయినట్లయినా బోయవానితో కూడిన నాకు వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నామజపము మనసుకు రాకుండగానే ఉండి ఉండును. సిగ్గు విడిచి మంచి చెడ్డలు ఆలోచించక తిరిగిన వాడిని, బ్రహ్మహత్య చేసిన వాడిని అయిన నేనెక్కడ? నారాయణ అనే మోక్షమైన భగవన్నామ సంకీర్తనం ఎక్కడ? నా పూర్వజన్మ విశేషమే ఈ నామోచ్చారణకు కారణమై ఉంటుంది అని భగవంతుని మీద భక్తిని నిలిపి పరమాత్మను ధ్యానిస్తూ విష్ణు పదం పొందాడు. నారాయణ నామం సృష్టి అంతటికి రక్ష వంటిది. ఆ నామాన్ని మనన, ధ్యాన, స్మరణాలు చేసే వారెవ్వరైనా పరమ పదాన్ని పొందుటలో అతిశయోక్తి లేదు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 9వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.